ఓ అర్జున, శత్రుసేనతో పాటు నీ సేన కూడా విశాలంగా ఉంది. కానీ ఈ పోరాటంలో కొంచెం మాత్రమే మిగులుతుంది. అర్జున, కౌరవుల వైపున ఏనుగులు, గుర్రాలు ఎక్కువగా ఉన్నాయి. అవి నీ వంటి శత్రువును ఎదిరించి యుద్ధంలో మరణిస్తాయి. ఈ రాజులు, సృంజయులు, పాండవ యోధులు నిన్ను ఆశ్రయించి నీ పక్షంలో నిలబడి ఉన్నారు. నిన్ను శత్రువులు జయించలేరు. నీ రక్షణలో నిలబడి పాంచాలురు, పాండవులు, మత్స్యదేశీయులు, కారుషులు, చైదీవంశీయులు శత్రువులను నాశనం చేస్తున్నారు. అర్జున, నీ రక్షణలో నిలబడిన ఈ పాండవ మహారథులు తప్పితే మరెవరూ కూడా యుద్ధంలో కౌరవులను జయించలేరు. నువ్వు సురులు, అసురులు, మానవులు కలిసి వచ్చినా కూడా యుద్ధంలో 3 లోకాలను గెలుస్తావు. ఇక ఈ కౌరవ సేన నీకెంత? దీన్ని గెలవడం నీకు చాలా సులభం. భగదత్త మహారాజు ఇంద్రుడు వంటివాడు. ఆయన నువ్వు తప్ప ఇంకెవరూ గెలుస్తారు? ఎవరూ గెలవలేరు. నీ చేత రక్షించబడుతున్నటువంటి ఈ విశాల సేనను రాజులు కనీసం కళ్ళతో తేరిపారు చూడలేకపోయారు. బ్రతికి ఉన్న రాజులు చూడలేకపోతున్నారు. ఓ పార్థ, ఎప్పుడూ నీ రక్షణలో ఉండే దృష్టద్యుమ్న, శిఖండులు, వీరులైన భీష్మద్రోణులు పడగొట్టేశారు. భీష్మద్రోణులు మహారథులు, ఇంద్రుడు వంటి పరాక్రమం కలవారు. వారిని ఎవరు జయిస్తారు? అలాగే కర్ణుణ్ణి, కృపుణ్ణి, అశ్వత్థామను, భూరిశ్రవుణ్ణి, కృతవర్మను, సైంధవుణ్ణి, శల్యుణ్ణి, సుయోధుణ్ణి ఎవరైనా జయిస్తారా? జయించలేరు. వారందరూ మహావీరులు, అక్షోహిణీపతులు. అందరూ ఒక్కటే నిలబడ్డారు. వారు యుద్ధ దుర్మదులు, రౌద్రులు. అటువంటి వారిని అందరినీ నువ్వు తప్ప మరే మగవాడేరైనా జయిస్తాడా? జయించడు, జయించలేడు. తుషారులు, యవనులు, కశులు, దార్వాభిసారులు, దరదులు, శకులు, మఠారులు, యుద్ధవీరులు, తీవ్రమైన పరాక్రమం కలవారు, ఉగ్ర స్వభావులు, భీకరమైన వాళ్ళంతా పనులు చేస్తారు. అలాగే తంగణులు, ఆంధ్రకులు, పులిందులు, కిరాతలు, మలేచ్చులు, పర్వతీయులు, సాగరాతివాసులు మొదలైన వీరందరూ కూడా యుద్ధం చేయటంలో చాలా నిపుణులు. వీళ్ళందరూ కూడా వీరిలో ఎన్నో మెలకువలు తెలుసు వీళ్ళకంతా. క్రుద్ధులు, బలవంతులు, దండపాణులు వీరందరూ దుర్యోధనుడి కోసం కౌరవులతో కలిసి పోరాడుతున్నారు. వీళ్ళంతా ఇలాంటి యుద్ధ దుర్మదులను నువ్వు తప్ప మరొకడు యుద్ధంలో ఎలా జయిస్తాడు? జయించలేడు. భీకరంగా ఉన్న దుర్యోధనుడి వ్యూహాన్ని, అతడి మహాబలాన్ని చూసి నువ్వు రక్షణగా నిలబడలేకపోతే ఏ మానవుడు నిలబడతాడయ్యా? ఏ వీరుడు ఎదిరిస్తాడు? నువ్వు రక్షణగా నిలబడ్డావు కనుకనే ఎదిరించటం అనేది జరుగుతోంది. ఓ పార్థ, నీ రక్షణలో పాండవ సేనలు ధూళితో కప్పబడినా బెదరలేదు, కంగారు పడలేదు. ఎగిసిపడుతున్న కౌరవ సేనను చిన్న భిన్నం చేశాయి. జయచ్ఛేనుడు, మగధాధిపతి, మహాబలవంతుడు, ఆ జయచ్ఛేనుణ్ణి అభిమన్యుడు యుద్ధంలో వధించాడు. ఇది జరిగి ఇప్పటికీ 7 రోజులైంది. ఓ అర్జున, ఇలా మహాభయంకరమైన పోరు జరుగుతూ ఉండగా కౌరవులు నిన్ను భీమసేనుణ్ణి ఎదిరించారు అన్నాడు కృష్ణుడు. తర్వాత అప్పటి వరకు పాండవులకు కౌరవుల వల్ల, కర్ణుడి వల్ల జరిగిన నష్టాన్ని, అవమానాన్ని అర్జునుడికి గుర్తు చేసి కర్ణవధను ప్రేరేపించాడు శ్రీకృష్ణుడు. మళ్ళీ ఇలా అన్నాడు, ఓ అర్జున, యుద్ధంలో నువ్వు విజృంభించు, పర్వాలేదు. ఆ తర్వాత నీ చేతిలో మరణించిన కర్ణుణ్ణి చూసి నీ శత్రువైన దుర్యోధనుడు ఈరోజే జీవితం మీద, రాజ్యం మీద ఆశను వదులుకోవాలి తెలుసా? అలా యుద్ధం చేయవయ్యా. పదునైన బాణాలతో కర్ణుడు హింసిస్తున్నా కూడా ఈ పాంచాలురు లెక్క చేయటం లేదు. పాండవులను ఉద్ధరించాలనే భావనతో కర్ణుడి మీదకు దూసుకొని పోతున్నారు. చూడు,
ఇప్పుడు పాంచాలురు ద్రౌపదీ పుత్రులు దృష్టద్యుమ్నుడు, శిఖండి. దృష్టద్యుమ్నుడి పుత్రులు నకులుడి కొడుకైన శతానికుడు, నకలుడు, సహదేవుడు, దుర్ముఖుడు, జనమేజయుడు, సుధర్ముడు, సాత్యకి మొదలైన వీరందరూ కూడా కర్ణుడి ఆధీనంలోకి వెళ్ళిపోయారు. అదిగో నీ బంధువులైన పాంచాలురు కర్ణుడి చేతిలో బాగా గాయపడి ఘోరంగా ఆర్తనాదం చేస్తున్నారు. అది వినిపిస్తుంది, విను. ఓ భారత, ఇప్పుడు పాంచాలురు అగాధమైన కర్ణసాగరంలో మునిగిపోతున్నారు. వారిని రక్షించు. మునిగిపోతున్న వారిని నువ్వు తెప్పాయి కాపాడు. పరశురాముడి నుండి కర్ణుడు పొందిన అస్త్రం తన మహాఘోర రూపాన్ని ప్రకటిస్తోంది. అది భార్గవాస్త్రం. అది ఘోర రూపంతోనూ పరమ దారుణంగానూ ఉంది. అది మహాసేనను ఆవరించింది. అటు చూడు, భీముడు తీవ్రమైన కోపంతో సృంజయుల మధ్యలో నిలబడి ఉన్నాడు. కర్ణుడితో ఘోరంగా పోరాడుతున్నాడు. కర్ణుడి పదునైన బాణాలతో పీడించబడుతున్నాడు. వచ్చిన రోగం శరీరాన్ని నాశనం చేసినట్లుగా రోగం వంటి కర్ణుడిని కనుక ఉపేక్షిస్తే అతడు పాండవులను, సృంజయులను, పాంచాలను తప్పకుండా నాశనం చేస్తాడు. యుద్ధభూమిలో రాధేయుణ్ణి ఎదిరించి క్షేమంగా ఇంటికి రాగలవాడు నువ్వు తప్ప నాకు ఇంకెవరూ కనిపించడం లేదు. ఓ నరశ్రేష్ఠ, ఆ కర్ణుణ్ణి నువ్వు ఈ రోజున నీ బాణాలతో చంపాయి. ప్రతిజ్ఞను పూర్తి చేసుకొని మంచి కీర్తిని పొందు. ఓ పార్థ, ఆలస్యం చేయకు. లేయ్, ఆలస్యం చేయకు. ఈ మహాకార్యాన్ని సాధించయ్యా. ఆ మహారథుడైన కర్ణుణ్ణి వధించు. కృతార్థుడివికా, మంచి ఫలాన్ని పొందు, సుఖాన్ని పొందు అని చెప్పాడు శ్రీకృష్ణుడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 74వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, ఓ మహారాజా, కృష్ణుని మాటలు విని అర్జునుడు క్షణకాలంలో శోకాన్ని విడిచిపెట్టాడు. అంటే ఇంతవరకు జరిగింది, అన్నయ్యతో జరిగినటువంటి ఘోరమైన మాటలు జ్ఞాపకం వచ్చి చెమటలు పట్టాయి అంతే. పాపం ఉత్సాహాన్ని పొందాడు. ఎటు తిరిగి అన్నయ్య కదా. అల్లెత్రాటిని నిదానంగా పరామర్శించాడు. ఒకరు చూసుకున్నాడు అల్లెత్రాటిని. గాంధీవ ధనుస్సును వంచాడు మెల్లగా. కర్ణుడి వినాశనం కోసం దానిని ఎక్కుపెట్టి కృష్ణుడితో ఇలా అన్నాడు, త్వయా నాథేన గోవింద ధ్రువగే వజయో మమ. ఓ గోవింద, నువ్వు ఆసరగా ఉంటే నాకు తప్పకుండా గెలుపు లభిస్తుంది. నువ్వు లోకంలోని భూత భవిష్యత్తులకు కర్తవు. నువ్వు లేకపోతే నేను ఎక్కడొస్తాను ఇక్కడికి? అసలు ఈ యుద్ధమే ఉండేది కాదేమో. కర్తవ్యం గుర్తు చేశావు, లేకపోతే ఎప్పటికో అడవిలకో ఎక్కడికో పారిపోతూ ఉంటే నేను. ఈ రాజ్యం ఎవడికి కావాలని నువ్వే కదా నాకు ప్రేరేపించావు. భూత భవిష్యత్తులకు కర్తవు నువ్వు. ఈ రోజున నువ్వు నాకు ప్రసన్నుడు అయ్యావు. కృష్ణ, 3 లోకాలు కలిసి వచ్చిన నీ సహాయం ఉంటే నేను వారిని పరలోకానికి పంపిస్తాను వాడిని. ఇక ఈ సంగ్రామంలో నాకు కర్ణుడు ఎంతటివాడు. వచ్చేసాయి, పౌరుషం వచ్చేస్తున్నది అర్జునుడికి. అది రావాలనే ఇంత చేశాడు. ఒక పారి పొగుడతాడు, ఒక పారి ఇంకొకరితో తిట్టిస్తాడు. తిట్టించినప్పుడు పౌరుషం వస్తుంది, పొగిడినప్పుడు పౌరుషం వస్తుంది. ఓ జనార్దన, పాంచాల సేన పారిపోవటాన్ని నేను చూస్తూనే ఉన్నాను. యుద్ధభూమిలో భయం లేకుండా సంచరిస్తున్న కర్ణుణ్ణి నేను చూస్తూనే ఉన్నాను. ఓ కృష్ణ, ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధంలాగా కర్ణుడు ప్రయోగించిన భార్గవాస్త్రం రణభూమిలో ప్రజ్వలిస్తుంది. దాన్ని చూస్తూ ఉన్నాను. నేను ఈ కర్ణుడిని తప్పకుండా వధిస్తాను. ఈ యుద్ధం గురించి భూమి ఉన్నంతకాలం ప్రాణులు చెప్పుకోవాలి, అందరూ చెప్పుకోవాలి, అన్ని చోట్ల ఎప్పటికీ చెప్పుకోవాలి. ఈ భూమి ఉన్నంతకాలం ఈ
ఈ యుద్ధాన్ని వివరించుకొని చెప్పుకుంటూ ఉండాల, అన్ని చోట్ల, అన్ని వేళల. ఓ కృష్ణ, ఈ రోజున నేను గాంధీవం నుంచి ప్రయోగించిన బాణాలు కర్ణుణ్ణి మృత్యువుకు అప్పగిస్తాయి. రాజ్యానికి అర్హత లేని దుర్యోధనుణ్ణి ధృతరాష్ట్రుడు రాజు చేశాడు. కనుక ఆయన ఈ రోజున కర్ణవదన విని తన బుద్ధిని నిందించుకుంటాడు. ఓ మహాబాహు, ఈరోజు ధృతరాష్ట్రుడు రాజ్యం, సుఖం, సంపద, రాష్ట్రం, నగరం, కుమారులు వీరందరి నుండి విముక్తిని పొందుతాడు. గుణవంతం హియో ద్వేష్టి, గుణవంతం హియో ద్వేష్టి, నిర్గుణం కురుతే ప్రభుం, నిర్గుణం కురుతే ప్రభుం, నశోచతి నృపః కృష్ణ, నశోచతి నృపః కృష్ణ, క్షిప్రమేవాగతే క్షయే, క్షిప్రమేవాగతే క్షయే. గుణవంతుడిని ద్వేషించి గుణహీనుని రాజు చేసేవాడు వెంటనే వచ్చిన వినాశనాన్ని చూసి బాధపడతాడు. ఓ జనార్దన, ఒకడు చక్కని పెద్ద మామిడి తోటను నరికేసి ఆ తర్వాత మామిడి పండును చూసి ఎంతగానో దుఃఖించినట్లుగా కర్ణుడు ఈరోజు మరణించగానే దుర్యోధనుడు నిరాశకు లోనవుతాడు, ఎంతగానో దుఃఖిస్తాడు. మామిడి తోట నరికేసి అంతా అయిన తర్వాత ఒక పండును చూశాడట, మామిడి పండు. అయ్యో, ఇంత బాగా కాసేది, అయ్యో నరికేసిన తర్వాత ఆ విధంగా నరికేస్తాను. కర్ణుడిని చూసి దుఃఖిస్తాడు దుర్యోధనుడు. కృష్ణ, ఈరోజు కర్ణుడు చనిపోగానే దుర్యోధనుడు కూడా తన తండ్రిలాగానే రాజ్యం నుండి, జీవితం నుండి విరక్తుడవుతాడు. ఇది సత్యం. ఈ రోజున నా బాణాలతో ముక్కలు ముక్కలైన కర్ణుడిని చూసి సంధి విషయంలో నువ్వు చెప్పిన మాటలను ఆ రోజు గుర్తు చేసుకుంటాడు. అయ్యయ్యో, ఎంత పని చేశాను, ఆ రోజు ఏం జరిగిందో ఆ రోజుది ఈ రాజు గుర్తు చేసుకుంటాడు. కృష్ణ, ఈరోజు శకుని బాణాలే ఎత్తుగడలని, గాంధీవమే పాచికలని, రథమే అక్షయవేది అని కూడా తెలుసుకుంటాడు. ఓ గోవింద, ఈ రోజున పదునైన బాణాలతో కర్ణుణ్ణి వధించి ధర్మరాజు జాగరణను నేను తొలగిస్తాను. ఈరోజు నేను కర్ణుణ్ణి సంహరించగానే ధర్మరాజు యొక్క మనస్సులో ఆనందిస్తాడు. కేశవ, ఈ రోజున నేను తిరుగులేని ధనస్సును, సాటిలేని బాణాన్ని సృష్టిస్తాను. అవి కర్ణుడి యొక్క బ్రతుకు నాశనం చేస్తాయి, నేను ప్రయోగించేటువంటి బాణాలు. ఆ దురాత్ముడు నేను అర్జునుడిని చంపేదాకా ఇతరుల వైపు కాలు దూవను, తీవ్రంగా యుద్ధం చెయ్యను అని ప్రతిజ్ఞ చేశాడట. కనుక ఓ మధుసూదన, ఆ పాపాత్ముడి వ్రతాన్ని నేను అసత్యం చేస్తాను. పదునైన బాణాలతో అతడి శరీరాన్ని రథం మీద నుండి క్రిందికి పడగొట్టేస్తాను. రణభూమిలో నేను తప్ప లోకంలోని మరొక మనుష్యుని ఆ కర్ణుడు అంగీకరించడు. అటువంటి సూతపుత్రుడి నెత్రును ఈరోజు భూమి తాగుతుంది. సభా మధ్యలో పాండవులను నిందిస్తూ పాంచాలి గురించి క్రూరంగా మాట్లాడినందుకు ఈరోజు కర్ణుడు పశ్చాత్తాపడతాడు. కర్ణుడు తన గుణాలను తానే పొగుడుకుంటూ పాండవుల నుండి నేను మిమ్మల్ని కాపాడుతానని ధృతరాష్ట్రుడికి పుత్రులకు మాట ఇచ్చాడు. కానీ ఈ రోజున ఆ మాటను నా పదునైన బాణాలు అసత్యం చేస్తాయి. పాండవుల యొక్క యుద్ధ ప్రయత్నమంతా ఇక పరిసమాప్తమైపోతుంది. వారి శ్రమకు తగిన ఫలం దక్కుతుంది. కర్ణుడు నేను పాండవులందరినీ కొడుకులతో సహా సంహరిస్తానని అన్నాడు. అలాంటి కర్ణుణ్ణి ధనుర్ధారులు అందరూ చూస్తూ ఉండగా నేను సంహరిస్తాను. దుర్బుద్ధి, దురాత్ముడు, ఆత్మాభిమాని అయినటువంటి దుర్యోధనుడు కర్ణుడి బలాన్ని ఆశ్రయించి మమ్మల్ని అంతా అవమానించాడు. ఇంతవరకు కారణం కర్ణుడి నుంచినే. ఆ కర్ణుణ్ణి నేను యుద్ధభూమిలో సంహరించి నా అన్నగారిని సంతోషపెడతాను. మొదట మా అన్నగారిని సంతోష పెట్టడమే నా ఒక గురి. ఇప్పుడు నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, మా అన్న సంతోషమైతే చాలు. కృష్ణ, ఈ రోజున అసహనశీలుడైనటువంటి దుర్యోధనుడు
చనిపోయిన కర్ణుని చూసి నన్ను ధనుర్ధారులు అందరిలో మేటివాడిగా ఈరోజు అనుకుంటాడు, తెలుసుకుంటాడు. ఈ రోజున నేను పుత్రులు, పౌత్రులు, అమాత్యులు, మృత్యువులతో సహా ధృతరాష్ట్ర మహారాజు గల రాజ్య లోభాన్ని పోగొడతాను. గోవింద, ఈరోజు నేను కవచాలు, మణికుండలాలు ధరించిన రాజులను పడగొట్టి ఈ నేలనంతా నింపుతాను. అభిమన్యుడి శత్రువులందరి శిరస్సులను, శరీరాలను నా పదులైన బాణాలతో ఖండిస్తాను. ధృతరాష్ట్ర కుమారులు లేని రాజ్యాన్ని అన్నగారికిస్తాను. ఆనాడు ఇంద్రుడు శంబరాసుడిని చంపి దుఃఖాన్ని తొలగించుకున్నట్లుగా ఈ రోజున నేను 13 సంవత్సరాల నుంచి భరిస్తున్న దుఃఖాన్ని కర్ణుడిని చంపి తొలగించుకుంటాను. ఈరోజు యుద్ధంలో కర్ణుడు చనిపోతే రణభూమిలో మిత్రకార్యం సఫలం కావాలని కోరుకునే సోమక వీరులందరూ తమను తాము జయించినట్లుగా భావించుకొని సంతోషిస్తారు. మాధవ, ఈరోజు నేను కర్ణుడిని చంపి విజయంతో కీర్తిని పొందగానే సాత్యకి ఎంతో ఆనందిస్తాడో తెలీదు. నా శిష్యుడు, నా బంధువు ఎంత ఆనందిస్తాడు. కౌరవులతో యుద్ధం చేస్తూ కర్ణుడిని వధిస్తున్న నన్ను ఈ రోజున నువ్వు తప్పకుండా చూస్తావు. కర్ణుడిని చంపిన తర్వాత మళ్ళీ నీ సమక్షంలో ఆత్మస్తుతిని నేను చేసుకుంటాను. ఈ లోకంలో ధనుర్వేదంలో నాతో సమానమైన వాడు లేడు. అవును, పరాక్రమంలో నాకు సాటి గలవాడు లేడు. నా అంత సహనశీలుడు లేడు. చెప్పిందే చెప్పుకుంటున్నాం కదా. నాతో సమానమైన కోపం గలవాడు లేడు. నేను ధనస్సును పట్టుకొని ఉన్నప్పుడు సురాసురులతో సకల ప్రాణులు కలిసి వచ్చినా నేను భయపడను. నిజమే, నా బాహుబలంతో అందరినీ ఓడిస్తాను. నా పౌరుషం ఎంతో గొప్పది, అధికమైనది. గాంధీవంతో నేను ఒంటరిగానే కౌరవులను, బాహ్లీకులను వధిస్తాను. గ్రీష్మకాలంలో ఎండగడ్డిని కాల్చే అగ్నిలాగా అందరినీ కాల్చివేస్తాను. నా చేతిలో బాణ చిహ్నాలున్నాయి. బాణంతో కూడిన విశాలమైన ధనుస్సు గుర్తు కూడా ఉంది. అవును, అలాగే నా పాదాలలో రథధ్వజ చిహ్నాలున్నాయి. ఇలాంటి చిహ్నాలతో ఉన్న నన్ను యుద్ధంలో ఎవ్వరూ గెలవలేరు అని చెబుతూ వీరుడైన అర్జునుడు కోపంతో కళ్ళెర్ర చేశాడు. ఇద్దరే ఉన్నారు ఇక్కడ, ఎవరు లేరు, మీరే. శత్రువులను వధించాలని సంకల్పం చేశాడు. రణభూమిలో భీముడిని పీడించినప్పుడు విడిపించాలని, యుద్ధం నుంచి విశ్రాంతి కలిగించాలని ఎంతగానో పీడించారు పాపం. ఇప్పుడు ఆయన విడిపించాలని అని నిర్ణయించుకొని కర్ణుడి తలను శరీరం నుండి అపహరించాలని వేగంగా బయలుదేరాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 75, 76వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు. ఓ సంజయ, నా వారికి పాండవ శృంజయులకు మధ్య అగాధమైన భయంకరమైన యుద్ధం జరుగుతోంది కదా. ఆ దారుణమైన పరిస్థితిలో అర్జునుడు కర్ణుడితో యుద్ధానికి వచ్చాడు. అప్పుడు వారి యుద్ధం ఎలా జరిగింది అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ఇరుపక్షాల సేనలు పెద్ద పెద్ద ధ్వజాలతోనూ అస్త్రాలతోనూ శస్త్రాలతోనూ గుమిగూడాయి. బైరీలను మ్రోగిస్తూ యుద్ధం చేయాలని అందరూ వర్షాకాలపు మేఘాల్లాగా గర్జించారు. క్రమంగా క్రూరమైన ఆ యుద్ధం వేగంగా వృద్ధి చెంది అకాలంలో కురిసిన అనిష్టవృష్టిలాగా జన వినాశనానికి కారణమైపోయింది. అర్జునుడు సారథి, గుర్రాలు, రథాలు, ఏనుగులు, సకల శత్రువులు, రౌతులతో పాటు గుర్రాలు, కాల్బలాన్ని కూడా బాణాలతో మృత్యువుకు వశం చేస్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.